ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో సార్ బేసిక్గా ఇప్పుడు వింటున్నటువంటి పదం ఏంటి అని అంటే మొవెంబర్. ముస్టాష్ మీసం పెంచడం ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్. సో ఈ రెండు కలిపితే మొవెంబర్. బేసికల్లీ నవంబర్ వచ్చింది అని అంటే మోస్ట్ ఆఫ్ ద మెన్ కూడా నో షేవ్ నవంబర్ అని చెప్పి మోస్టాష్ పెంచడం, బియర్డ్ పెంచడం ఇలా చూస్తూ ఉంటాం. ఈ పార్ట్ ఇలా మీసం గడ్డం పెంచుతున్నారని చాలా మందికి తెలుస్తుంది కాబట్టి ఈ మొవెంబర్ ఏంది అనేది దీనికి సంబంధించింది అనమాట. ఇది మొవెంబర్ అంటే ఇది మగవాళ్ళకి సంబంధించిన ఇష్యూస్కి అవేర్నెస్ పెంచడానికి. ఎటువంటి ఇష్యూస్? ప్రాస్టేట్ క్యాన్సర్కి సంబంధించి, టెస్టిక్యులర్ క్యాన్సర్కి సంబంధించి. సో సార్ ఈ ప్రాస్టేట్ క్యాన్సర్లో అంటే లైక్ సిమ్టమ్స్ అనేది ఏ విధంగా ఉంటాయి? యూరిన్ ఆగి రావడం, దార గొప్పగా లేకపోవడం, ప్రాస్టేట్ గ్రంథి పెరుగుదల వల్ల వచ్చే సిమ్టమ్స్ అనమాట. సో మెయిన్గా మెన్లో ఈ ప్రాస్టేట్ కానీ లేకపోతే టెస్టిక్యులర్ క్యాన్సర్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏమంటారు? ఇప్పుడు ప్రాస్టేట్ క్యాన్సర్ అండ్ టెస్టిక్యులర్ క్యాన్సర్ రెండు కూడాను లైఫ్ స్టైల్ వల్లనే వచ్చే క్యాన్సర్స్ కాదండి. సో ఈ నవంబరే ఎందుకు అండ్ మోర్ ఓవర్ దీనికి పర్టికులర్గా ఈ నెల ఎందుకు ఎంచుకున్నారు అనే దానికి సో ఈ బైక్ రైడర్స్కి క్యాన్సర్స్కి సంబంధం ఏంటి? మగవాళ్ళకి క్లోజ్గా ఉన్న కాన్సెప్ట్ కాబట్టి దే హావ్ అసోసియేటెడ్ బైక్ రైడర్స్ విత్ మెన్స్ హెల్త్. మీసాలు పెంచుకోవడం, దానికి సంబంధించిన టీషర్ట్స్ వేసుకోవడం. హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి లైఫ్. మొవెంబర్ అంటే మనం ఇప్పుడు కొత్తగా వింటున్నటువంటి పదం. మోస్ట్లీ దీని గురించి ఎవరికి కూడా అంత అవగాహన లేకుండా ఉండొచ్చు. అసలు ఈ మొవెంబర్ అంటే ఏంటి, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇందులో మెయిన్గా ఎలాంటి కాన్సెప్ట్స్ని ఇన్వాల్వ్ చేస్తారు, అదేవిధంగా దీని అవేర్నెస్ కోసం డాక్టర్స్ ఏ విధమైనటువంటి సూచనలు ఇస్తున్నారు, వీటన్నిటి గురించి కూడా చెప్పడానికి ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ దీపక్ రఘూరి గారు ఉన్నారు, యూరాలజిస్ట్ ఫ్రమ్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సో సార్ బేసిక్గా ఇప్పుడు వింటున్నటువంటి పదం ఏంటి అని అంటే మొవెంబర్. సో బేసికల్లీ వాట్ ఈస్ మీన్ బై మొవెంబర్? ఈ మొవెంబర్ అనేది మనకు కొత్త కాన్సెప్ట్ అండి, నేను కాదనట్లేదు. ఈ మొవెంబర్ అనేది ఇట్ హెస్ స్టార్టెడ్ ఇన్ ద వెస్ట్. 2003 ఆ ప్రాంతంలో ఆస్ట్రేలియాలో మొదలైన ఒక డ్రైవ్ ఫర్ మెన్స్ హెల్త్. ముస్టాష్ మీసం పెంచడం ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్. సో ఈ రెండు కలిపితే మొవెంబర్. ముస్టాష్ అండ్ నవంబర్. ఎందుకు? మెన్స్ హెల్త్లో కొన్ని కాంపోనెంట్స్కి ఒక అవేర్నెస్ రావడానికి కొరకు ఈ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా స్టార్ట్ చేశారన్నమాట. ఇందులో 3 ప్రప్రథమంగా. ఒకటి మెంటల్ హెల్త్, ప్రాస్టేట్ క్యాన్సర్ అవేర్నెస్ అండ్ టెస్టిక్యులర్ క్యాన్సర్ అవేర్నెస్. ఈ 3 ఇందులో భాగంగా ఉంచుకుంటూ ప్రజలకి దీని గురించి అవగాహన పెరగాలి అని ఒక కొత్త కాన్సెప్ట్ తోటి మొవెంబర్ అని స్టార్ట్ చేశారు. ఇందులో ఏంది, ఆ ముస్టాష్ మీసం పెంచడం అనేది మగతనానికి ఒక చిహ్నం లాగా ఇక్కడే కాదు ప్రపంచం అంతటా ఆ ఒక కాన్సెప్ట్ ఉంది. కాబట్టి ఎప్పుడూ మీసం లేని వాళ్ళు లేదా కాస్త సన్నగా ఉన్న మీసం వాళ్ళు సడన్గా మీసం పెంచుతున్నారనుకోండి, ఇట్ బికమ్స్ అ టాపిక్ ఆఫ్ డిస్కషన్ అనేది వాళ్ళ ఇదనమాట. ఎందుకు మీసం ఎందుకు పెంచుతున్నావు అని అడుగుతారు. అక్కడి నుంచి ఈ డిస్కషన్ మొదలవుద్ది అనమాట. అవును, బేసికల్లీ నవంబర్ వచ్చింది అని అంటే మోస్ట్ ఆఫ్ ద మెన్ కూడా నో షేవ్ నవంబర్ అని చెప్పి మోస్టాష్ పెంచడం, బియర్డ్ పెంచడం ఇలా చూస్తూ ఉంటాం. ఇది ఇక్కడి నుంచే వస్తుంది అనమాట. సో ఈ పార్ట్ ఇలా మీసం గడ్డం పెంచుతున్నారని చాలా మందికి తెలుస్తుంది కాబట్టి ఈ మొవెంబర్ ఏంది అనేది దీనికి సంబంధించింది అనమాట. సరే ఎందుకు పెంచుతున్నావు అంటే అక్కడ ఆ డిస్కషన్ మొదలవుతుంది అనమాట. ఇది మొవెంబర్ అంటే ఏంది? మగవాళ్ళకి సంబంధించిన ఇష్యూస్కి అవేర్నెస్ పెంచడానికి. ఎటువంటి ఇష్యూస్? ప్రాస్టేట్ క్యాన్సర్కి సంబంధించి, టెస్టిక్యులర్ క్యాన్సర్కి సంబంధించి, మెంటల్ ఇల్నెస్కి సంబంధించిన విషయం. సో అలా ఒక డిస్కషన్ని మొదలవ్వడానికే ఈ కాన్సెప్ట్ని మొదలుపెట్టారు అనమాట. ఎక్కువ మటుకు మనకు తెలుస్తున్నది అదే అండి, మగవాళ్ళు ఎక్కువ బయటపడరు, ఉన్న డిసీజ్ గురించి అసలు డిస్కషనే రాదు. ఎగ్జాక్ట్లీ. అంటే ఉమెన్ లైక్ ఇప్పుడు మెన్స్ ఉంటారు కాబట్టి మేము ఉమెన్స్ ఏంటి అని అంటే లైక్ ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో చెప్పుకోవడం, ఫ్రెండ్స్తో చెప్పుకోవడం, లేదంటే హస్బెండ్ కానీ లేకపోతే వాళ్ళకున్న వాళ్ళకి షేర్ చేసుకుంటూ ఉంటారు. బట్ మెన్ విషయానికి వచ్చేసరికి కొన్ని సందర్భాల్లో వాళ్ళు అంత ఓపెన్గా చెప్పుకోలేరు. సో అలాంటి సిచ్యువేషన్స్లలో మగవాళ్ళపై ఎలాంటి మెంటల్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది? అదండి, కరెక్ట్ చెప్పారు మీరు. ఆడవాళ్ళు ఎక్కువ మటుకు వాళ్ళే నలుగురు ఫ్రెండ్స్ కలిసినప్పుడు కూడా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఒకరికొకరు చెప్పుకుంటారు. నీకు ఇటువంటి ఇష్యూ వచ్చిందా, ఏం చేయాలి, ఇలా ఉంటాయి అనేది ఎక్కువ అనమాట. మగవాళ్ళు కలిసినప్పుడు డిస్కషన్స్ వేరేలా ఉంటాయి అనమాట. అంతగా హెల్త్ గురించి మాట్లాడుకునే అవకాశం తక్కువ. మాట్లాడరు అని కాదు, మాట్లాడుకునే అవకాశం తక్కువ అనమాట. సో హెల్త్ రిలేటెడ్ కన్సర్న్స్ అంతగా గొప్పగా బయటకు చెప్పుకోని పక్షాన అప్పుడు కూడా హెల్త్ స్ట్రెస్ అండ్ డిప్రెషన్ ఉన్న వాళ్ళలో కూడా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. రెండు అటు ఇటు ఎటైనా ఇబ్బందే. ఈ ప్రాస్టేట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇబ్బంది వస్తే ఎవరిని కలవాలి, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనే ఆలోచన కూడా చాలా తక్కువ మందికి ఉంటుంది అనమాట. ఇంకా అసలు టెస్టిక్యులర్ క్యాన్సర్కి సంబంధించింది ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు ఈ సందర్భంగా ఈ టెస్టిక్యులర్ క్యాన్సర్స్ అనేది
ఓవరాల్గా ఇన్సిడెన్స్ అంటే మనకు భారతదేశంలో అంత ఎక్కువగా లేదండి, పాశ్చాత్య దేశాలతో పోల్చుకుంటే మనలో తక్కువే. సో అందుకు అవగాహన కూడా తక్కువే అనమాట. సో ఒకటే సింపుల్ రూల్, టెస్టిక్యులర్ క్యాన్సర్స్ ఉందని ఎలా తెలవాలి? నొప్పితో ఎక్కువ మంది రారండి. సెల్ఫ్ ఎగ్జామినేషన్, ఎలాగైతే ఆడవాళ్ళల్లో బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చెప్తారో బ్రెస్ట్ క్యాన్సర్కి, అలాగే మగవాళ్ళల్లో కూడా టెస్టిక్యులర్ క్యాన్సర్స్ ఎలా తెలుస్తుంది? సెల్ఫ్ ఎగ్జామినేషన్తోనే తెలిసే అవకాశం అనమాట. ఏదన్నా గట్టిగా వాపు ఉండడం వలన, మామూలుగా ఉన్న టెస్టిస్ కంటే కాస్త పెద్దగా ఉండడం, గట్టిగా అవ్వడం అనేది ఫస్ట్ సైన్ అనమాట. సో దీని ద్వారా చెప్పేది ఏంటంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ టెస్టిక్యులర్ క్యాన్సర్. సో సార్, ఈ ప్రాస్టేట్ క్యాన్సర్లో అంటే లైక్ సిమ్టమ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి? లైక్ ఇప్పుడు మెన్లో ఈ క్యాన్సర్ వచ్చింది అని చెప్పడానికి లేదా ఎగ్జామిన్ చేయడానికి ఎలాంటి స్టెప్స్ ఫాలో అయితే బెటర్ అంటారు? వాళ్ళంతటా వాళ్ళు ప్రాస్టేట్ క్యాన్సర్కి సంబంధించిన సిమ్టమ్స్తో మా దగ్గరికి రావడం అనేది చాలా తక్కువ జరుగుతుందండి. అంటే ఈ సిమ్టమ్ ఉంటే నాకు ప్రాస్టేట్ క్యాన్సర్ ఉన్నట్టు అనేది చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంది అనమాట. జనరల్గా యూరినరీ కంప్లైంట్స్ అంటే యూరిన్ కాస్త ఫ్రీగా రాకపోవడం, యూరిన్ ఆగి ఆగి రావడం, దార గొప్పగా లేకపోవడం, ప్రాస్టేట్ గ్రంథి పెరుగుదల వల్ల వచ్చే సిమ్టమ్సే అనమాట. ప్రాస్టేట్ క్యాన్సర్లో అయినా అవే ఉంటాయి, క్యాన్సర్ కాకుండా వయసుతో ప్రాస్టేట్ గ్లాండ్ పెరిగిన వాళ్ళల్లో కూడా ఇవే సిమ్టమ్స్ ఉంటాయి. కాకపోతే ఈ క్యాన్సర్ ఉన్న వాళ్ళల్లో కాస్త యూరిన్లో బ్లడ్ కనబడడం, వీర్యంలో కూడా బ్లడ్ కనబడే అవకాశం ఉంది. ఎక్కువ మటుకు కాళ్ళు, మోకాళ్ళు, లో బ్యాక్ పెయిన్ అంటాం. అంటే క్యాన్సర్ కాస్త ముదిరి వేరే పక్కలో ఉన్న ఎముకలకు స్ప్రెడ్ అయితే వాళ్ళు బోన్ పెయిన్స్తో కూడా మా దగ్గరికి వచ్చే అవకాశం ఉందండి. లేదు, ఈ ప్రాస్టేట్ పెరుగుదల వల్ల వచ్చే సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవే ఉంటాయి వీళ్ళలో కూడా. కానీ ఈ రోజుల్లో హెల్త్ చెకప్స్లో మీరు వినే ఉంటారు, ఈ సీరం పిఎస్ఏ అనే ఒక టెస్ట్ చేస్తున్నాం. పిఎస్ఏ అనేది ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అనేది. ఈ ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అనేది ఈ రోజుల్లో రెగ్యులర్ హెల్త్ కేర్ చెకప్స్లో అన్నిట్లో ఉంటుందండి. ఈ స్పెసిఫిక్ పిఎస్ఏ అనేది పెరిగిన వాళ్ళలో ప్రాస్టేట్ క్యాన్సర్ ఉండే అవకాశం ఉంది. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, కాస్త పిఎస్ఏ పెరిగిన వాళ్ళందరిలో క్యాన్సర్ ఉంది అనుకోవడం కూడా పొరపాటే అండి. చాలామంది మా దగ్గరికి అందుకే వస్తుంటారు, హెల్త్ చెకప్ చేసామండి, ఈరోజు పిఎస్ఏ 4 లోపు ఉండాలి అన్నది రిపోర్ట్స్లో రాస్తారు. కొంతమందికి 5, 4.5 వచ్చింది అనుకోండి, ఎంబడే వస్తారు, సార్ పిఎస్ఏ పెరిగింది, నాకు ఏమైనా క్యాన్సర్ ఉందని. అలా కూడా కంగారు పడాల్సింది ఏం లేదు. పిఎస్ఏ పెరగడానికి కారణాలు చాలా ఉన్నాయండి, అందులో క్యాన్సర్ ఒకటి. సో అది ఫస్ట్ ఇండికేటర్ మాత్రమే. కాస్త పిఎస్ఏ ఎక్కువ ఉందనుకుంటే మీ దగ్గర ఉన్న యూరాలజిస్ట్ని సంప్రదించండి. అన్నిటికంటే కామన్ రీజన్ వచ్చి ప్రాస్టేట్లో ఇన్ఫెక్షన్ అనమాట. ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళలో కూడా పిఎస్ఏ పెరుగుతుంది. సో యూరాలజిస్ట్ని కలిసినప్పుడు వాళ్ళు దానికి సరిపడా ఎగ్జామినేషన్ చేస్తారు, మందులు ఇస్తారు, మళ్ళీ ఒకసారి పిఎస్ఏ రిపీట్ చేసి తర్వాత అది క్యాన్సర్కి సంబంధించిందా కాదా అనేది డయాగ్నోస్ అవుతుంది అన్నమాట. సో సార్, ఇప్పుడు బేసిక్గా మనకి క్యాన్సర్ అనేది కొన్ని స్టేజెస్లో ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ అనే దానికి కూడా ఏమైనా స్టేజెస్ ఉన్నాయా? ఈ స్టేజెస్ అన్నవి ప్రాస్టేట్ బయాప్సీ చేసిన తర్వాత తెలుస్తుందండి. ఎక్కువ మటుకు ప్రాస్టేట్ క్యాన్సర్ ఉందా లేదా అని పిఎస్ఏ ఎక్కువ ఉండి వాళ్ళకి యాంటీబయాటిక్స్ ఇచ్చి ఇన్ఫెక్షన్కి సంబంధించిన ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా పిఎస్ఏ అలాగే ఎక్కువ ఉందనుకోండి, ప్రాస్టేట్ బయాప్సీ అని చేస్తాం. ఈ ప్రాస్టేట్ బయాప్సీలో తెలుస్తుంది అనమాట అసలు క్యాన్సరా కాదా, క్యాన్సర్ అయితే ఏ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్లో ఉంది, ప్రాస్టేట్ గ్రంథికి సంబంధించే ఉందా లేకపోతే బయటకు పాకిందా లేదా అని ముందుకు మళ్ళీ మనం ఎంఆర్ఐ, పెట్ స్కాన్లు ఇటువంటివి చేస్తాం అనమాట. అది స్టేజ్ వైజ్ చేసుకుంటూ వెళ్తాం. అక్కడ మనకు ఏ గ్రేడ్ ఆఫ్ ప్రాస్టేట్ క్యాన్సర్లో ఉంది అన్నది బయటపడుతుంది. సో సార్, ఇప్పుడు టెస్టికల్ క్యాన్సర్ కూడా అని అంటున్నారు కదా, సో ఇది ఏ రకంగా ఉంటుంది? టెస్టిక్యులర్ క్యాన్సర్ అనేది కాస్త డయాగ్నోస్ చేయడమే ఇనిషియల్గా, అక్కడ నెగ్లిజెన్స్ చాలా వస్తుందండి. అన్లెస్ ఇట్లా సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకొని వాళ్ళంతటికి వాళ్ళకి టెస్టిస్కి సంబంధించిన ఏదైనా వాపు ఉండడమో లేదంటే టెస్టిస్ గట్టిగా మారిపోవడమో కాస్త పెద్దగా ఉన్న వాపు ఉండడమో ఉంటే తప్పితే వాళ్ళు అసలు దీని గురించి అవగాహనే ఉండదన్నమాట. అలా మా దగ్గరికి వచ్చినప్పుడు ఎగ్జామిన్ చేసి దానికి సరిపడా స్కాన్ చేసి ట్యూమర్ మార్కర్స్ అని కొన్ని బ్లడ్ టెస్ట్ ఉంటాయండి, అవి కూడా చేసి నిర్ధారించిన తర్వాతనే అది టెస్టిక్యులర్ క్యాన్సరా కాదా అనేది మనకు బయటపడుతుంది. అవిట్లో కూడా పలు రకాలు ఉన్నాయన్నమాట. అవి ఇంకా అక్కడి నుంచి ఎటువంటి టైప్ ఆఫ్ టెస్టిక్యులర్ క్యాన్సర్ అనే దాన్ని బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో సార్, ఇప్పుడు చాలా మందికి అవేర్నెస్ లేదు, లైక్ ఇప్పుడు ఇది అంటే ఈ టైప్ ఆఫ్ టెస్టికల్ కానీ లేకపోతే ఈ ప్రాస్టేట్ కానీ ఇలా ఉంటే మనకి ఇది క్యాన్సర్ అన్నట్టు చాలా వరకు కూడా అవగాహన లేదు. అలాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే వాళ్ళకి క్యాన్సర్ ఉన్నా కూడా వాళ్ళు దాన్ని ఐడెంటిఫై చేయడానికి టైం పడుతుంది. సో దీనివల్ల ఇది తెలుసుకోకపోవడం వల్ల కూడా ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కదా. సో అలాంటి సిచ్యువేషన్స్లలో మనకి ఎలాంటి ట్రీట్మెంట్ బెటర్ అంటారు? ట్రీట్మెంట్ కంటే ఇక్కడ మీరు కరెక్ట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారండి. అసలు అవగాహన లేకుండానే క్యాన్సర్ ఉందా లేదా అని ఎవరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారండి. అది చాలా ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ అనమాట. సింపుల్ సిమ్టమ్స్ అంటే యూరినరీ ట్రాక్లో ఉన్న సిమ్టమ్స్ ఇబ్బంది ఉన్న వాళ్ళలో నాకు షుగర్ ఉంది, పర్లేదులే, ఇలా ఇబ్బంది వస్తుంది, సింపుల్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చింది అందువలన నాకు ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయని వాళ్ళంతటా వాళ్ళే అనుకొని వాళ్ళంతటా వాళ్ళే ఏవో 4 బిళ్ళలు మింగేసి ఆ సెల్ఫ్ ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల చాలాసార్లు మిస్ అయిపోతాం అనమాట.
ఇంకొకటి మగవాళ్ళలో ఎక్కువ మటుకు ఈ రోజులో నేను ఇది పదే పదే చెప్తున్నాను. ఎందుకు అని అంటే మైనర్ సిమ్టమ్స్ ఉంటే అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించాల్సిన అవసరం ఉందా? మగవాళ్ళు అనేవి సైన్స్ ఆఫ్ వీక్నెస్ చూపించకూడదు, మగవాడంటే గట్టిగా ఉండాలి, అసలు ఇబ్బందులు అందరితో చెప్పుకోవడం ఏంది, అది మగతనం కాదు అనేది చాలా పొరపాటు సొసైటీలో. త్వరగా డయాగ్నోస్ అయినవి ట్రీట్మెంట్ చేయడం చాలా ఈజీ అండి. ఈ మగవాళ్ళలో ఎక్కువ కార్లు బైకులు పిచ్చి ఉంటుందా? 6 నెలలకి సంవత్సరానికి ఒకసారి ఆ కారుని అద్దంలో మెయింటైన్ చేస్తారు. మరి బాడీని కూడా సర్వీస్ చేసుకోవాలి కదండి. కారునికి మీద ఉన్నంత ప్రేమ శరీరం మీద లేదు. ఇది చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతుంది మగవాళ్ళలో. ఎందుకు ఖచ్చితంగా చెప్తున్నాను. ఆ సెల్ఫ్ కేర్కి వచ్చినప్పుడు నెగ్లిజెన్స్ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు వస్తే త్వరగా సిమ్టమ్స్ ఎర్లీ స్టేజ్లో సిమ్టమ్స్ ఉన్నవి డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఏం డయాగ్నోస్ చేయాలనేది వాళ్ళు హెల్ప్ చేస్తారు. అర్లీగా ట్రీట్ చేసామనుకోండి ఇట్ ఈస్ మచ్ బెటర్ సిచ్యువేషన్ అనమాట, డీలే చేసేదానికంటే. సో సార్ ఇప్పుడు మనం మెయిన్గా చూసుకుంటే మగవాళ్ళు ఎక్కువ శాతం ఇప్పుడు ఏంటంటే ఇటు సాఫ్ట్వేర్ అంటే కార్పొరేట్ దాంట్లో వర్క్ చేసే వాళ్ళైనా కానీ ఎవరైనా కానీ ఇప్పుడు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ల్యాప్టాప్స్ మొబైల్స్ ఇవన్నీ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. సో ఈ రేడియేషన్స్ అనేవి కూడా వాళ్ళ హెల్త్ పైన ఈ ప్రాస్టేట్ కానీ లేకపోతే ఈ టెస్టిక్యులర్ కానీ ఈ వీటిపైన ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? మొబైల్ ఫోన్స్ అండ్ ఈ ల్యాప్టాప్స్ యూసేజ్ వల్ల డైరెక్ట్గా దాని కోరిలేషన్ టు టెస్టిక్యులర్ క్యాన్సర్ అనేది అంత కోరిలేషన్ ఏం లేదండి. బట్ ప్రాస్టేట్ క్యాన్సర్, టెస్టిక్యులర్ క్యాన్సర్స్ అనేది ఎక్కువ ఈ ఎట్లా అంటాం రేస్ రిలేటెడ్, అంటే ఏషియన్స్, కాకేషియన్స్, ఆఫ్రికన్స్ ఆర్ అమెరికన్స్ ఎలా ఉందంటే అలా మనకు అనాదిగా ఈ రేస్లో ఉన్న వాళ్ళకి ఇన్సిడెన్స్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. అట్లా చూసుకుంటే కూడా టెస్టిక్యులర్ క్యాన్సర్స్ అనేవి మనకు రిలేటివ్గా తక్కువేనండి. అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల టెస్టిక్యులర్ క్యాన్సర్ వస్తుంది అని అనుకోవడం, ఎస్పెషల్లీ ఈ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కానివ్వండి, ఎక్కువ ల్యాప్టాప్స్ అండ్ మొబైల్ ఫోన్ నుంచి రావడం అనేది ఈజ్ నాట్ రైట్ అండి. దాని గురించి టెస్టిక్యులర్ క్యాన్సర్కి భయపడాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే ప్రాస్టేట్ హెల్త్కి సంబంధించినంత వరకు చాలామంది అడుగుతారు, సార్ లైఫ్ స్టైల్ ఎటువంటి లైఫ్ స్టైల్ మేము లీడ్ చేస్తే ప్రాస్టేట్ ఇబ్బంది మనకు రాదు అంటే దేర్ ఇస్ ఒక ఫ్రేజ్ లాగా చెప్తాను అనమాట. వాట్ ఈజ్ రైట్ టు యువర్ హార్ట్ ఈజ్ ఆల్సో రైట్ టు యువర్ ప్రాస్టేట్ అంటాం. అంటే కార్డియక్ హెల్త్, గుండెకు సంబంధించిన ఏవైతే జాగ్రత్తలు తీసుకుంటామో అవన్నీ ఒక విధంగా ప్రాస్టేట్కి సంబంధానికి కూడా వర్తిస్తాయి అన్నమాట. అంటే గుడ్ స్లీప్, గుడ్ న్యూట్రిషన్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, ఓవరాల్ వెల్ బీయింగ్కి ఈ 3 లక్షణాలు చెప్తాం అనమాట. అవి హార్ట్ హెల్త్కి మంచిది, అలాగే మగవాళ్ళలో ప్రాస్టేట్ హెల్త్కి కూడా మంచిది అనమాట. ప్రాస్టేట్ హెల్త్ అని నేను ఎప్పుడైతే అంటానో సెక్షువల్ హెల్త్ కూడా ఇందులోకి వస్తుందండి. ఎందుకంటే ప్రాస్టేట్ ఈజ్ ద సెకండరీ సెక్షువల్ ఆర్గన్. అందులో నుంచే హార్మోన్స్ కానివ్వండి, వీర్యం ఉత్పత్తి కావడం కానివ్వండి, ఇట్స్ ఆల్ హ్యాపెన్స్ ఫ్రమ్ ప్రాస్టేట్. వాట్ ఈజ్ గుడ్ ఫర్ యువర్ హార్ట్ ఈజ్ ఆల్సో గుడ్ ఫర్ యువర్ ప్రాస్టేట్ అని అన్నప్పుడు ప్రాస్టేట్ హెల్తీగా ఉన్నప్పుడు సెక్షువల్ లైఫ్ కూడా హెల్తీగా ఉంటుంది అనమాట. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఎక్సర్సైజ్ చేయడం, న్యూట్రిషన్ కరెక్ట్గా ఉండడం, స్లీప్ చాలా ఇంపార్టెంట్. ఈ మూడు లేనప్పుడు మెంటల్ స్ట్రెస్ కూడా వస్తుంది. సో అన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయండి. సో సార్ ఇప్పుడు బేసిక్గా మీరు అన్నట్టు మగవాళ్ళు అంత ఈజీగా వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి ఇటు డాక్టర్స్ తోటైనా కానీ లేకపోతే ఇంట్లో ఫ్యామిలీతో అయినా కూడా మాట్లాడడానికి చాలా చిన్న చూపు అయిపోతామేమో అని అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళల్లో ఆ భయం వీడి వాళ్ళు అంటే లైక్ వాళ్ళకున్న ప్రాబ్లమ్ని వాళ్ళు చెప్పుకోవాలి అని అంటే ఎలాంటి స్టెప్స్ ఫాలో అయితే బెటర్ అంటారు? అదే అండి, ఈ నవంబర్ అన్న హోల్ కాన్సెప్టే అక్కడి నుంచే తీసుకొస్తున్నాం అనమాట. ఎక్కడ ఈ నవంబర్ అంటే అందరం కాస్త మీసం పెంచుదాం, అందరం కాస్త ఈ నవంబర్ స్టార్టింగ్లో ఎలా ఉన్నాము, అయిన తర్వాత ఎలా ఉన్నాము, ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి? ఫ్రెండ్స్ మధ్యలోనే జరుగుతాయి, కొలీగ్స్ మధ్యలో జరుగుతాయి, ఆఫీసులో ఉన్న మీ ఫ్రెండ్స్తో జరుగుతుంది. అది ఈ డిస్కషన్కి ఒక ట్రిగర్ అనమాట. ఈ నెల ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? అటొచ్చి ఇటొచ్చి ప్రాస్టేట్ హెల్త్, మన పర్సనల్ హెల్త్ గురించే కదా చేస్తున్నాం. దాన్ని ఆసరాగా తీసుకొని అట్లీస్ట్ ప్రతి సంవత్సరం నవంబర్ మాసాన్ని మీకు మీ పర్సనల్ హెల్త్కి కేటాయించండి. నలుగురికి చెప్పకపోయినా మీరే వెళ్ళి డాక్టర్ని కలవండి. నలుగురితో మాట్లాడడం మీకు ఇష్టం లేకపోయినా గో మీట్ ఎ డాక్టర్. ఆ నవంబర్ నెల అనేది ఫర్ మెన్స్ హెల్త్ అనుకున్నప్పుడు అది ఒకసారి బుర్రలో పడింది అనుకోండి, దెన్ ఈజీగా అట్లీస్ట్ ఆ నవంబర్ నెల వచ్చింది, అరే ఈ నెల మనం ఏదో చేయాలి కదా, లెట్స్ గో అండ్ గెట్ అవర్ సెల్ఫ్ చెక్డ్. కానీ యాజ్ అ మెసేజ్ ఈ మగవాళ్ళందరికీ ఎక్కడ ఇంపార్టెంట్, ఎవరితో మీరు ఫ్రీగా ఉంటే వాళ్ళ దగ్గర ఓపెన్ కండి. అది ఫ్రెండ్స్ కావచ్చు, మీ సిబ్లింగ్స్ కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, లేదంటే ఇంకెవరైనా పర్లేదు. ఎవరికో ఒకరికి చెప్పినప్పుడు ఏమవుతుంది అనుకుంటే మనం అనుకున్నది కరెక్టా కాదా, మనలో ఏమన్నా అపోహలు ఉంటే కూడా వాళ్ళు దాన్ని కాస్త కరెక్ట్ చేస్తారనమాట. సో అన్లెస్ యూ ఓపెన్ అప్ అది ఎక్కడ జరగదండి. యూ డోంట్ సఫర్ ఇన్ సైలెన్స్. అదే చెప్తా ఉన్నట్టు మెన్స్ హెల్త్లో. ఇలా బయటపడకపోవడం గొప్పతనం అనుకోకండి. అలా అండి సైలెంట్గా దాని నుంచి అలా కృంగిపోవడం కూడా కరెక్ట్ కాదు, అదే తప్పు. సో మెంటల్ స్ట్రెస్ తీసుకోవడం వల్ల కూడా ఇంకెక్కువ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా ఇది పోగా ఆ మెంటల్ స్ట్రెస్ కూడా వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ మెంటల్ స్ట్రెస్ అనేది యంగ్ మెన్లో ప్రాస్టేట్ ఇష్యూస్ ఒక పక్క,
మెంటల్ హెల్త్ ఒక పక్క వస్తుంది, దాంతో సెక్షువల్ ఇష్యూస్, ఇన్ఫర్టిలిటీ అన్నీ ఒకదానికి ఒకటి. ఇవి చూడండి చాలా ర్యాంపెంట్గా ఉన్నాయి ఈ సొసైటీలో, చాలా ర్యాంపెంట్గా ఉన్నాయి. సో సార్ కంపేర్ టు ఉమెన్, మెన్లోనే ఎక్కువ మెంటల్ స్ట్రెస్ ఇష్యూస్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అనుకోవచ్చా? రిలేటివ్గా కరెక్టే అండి ఆ విధంగా. ఎందుకు బయటపడట్లేదు కాబట్టి. అంటే స్ట్రెస్ తనకి లేదా ఈ రోజుల్లో వర్కింగ్ అంటే అందరూ వర్కింగ్ అండి, విమెన్ ఆర్ ఆల్సో ఈక్వలీ వర్కింగ్, మెన్ లాగానే వాళ్ళు వర్క్ చేస్తున్నారు, ఇంకా వాళ్ళకే స్ట్రెస్ ఎక్కువ ఉంది. అవి చేసుకుని ఇల్లంతా వాళ్ళే చూస్తున్నారు, పిల్లల్ని చూసుకుంటున్నారు, మరి వాళ్ళకి లేని స్ట్రెస్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళకి లేదని నేను అనట్లేదు. మోస్ట్లీ ఆ ఫ్యామిలీ భారం అంతా నా భుజాలపైనే ఉంది, ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంది, నేనే చూసుకోవాలి, అన్నిటికీ నేనే బాధ్యుడిని అనేది. అలా వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు మాట్లాడడం విన్నారు, వాళ్ళ తాతగారు మాట్లాడడం విన్నారు. సో ఇట్ ఈస్ ఆల్సో సబ్ కాన్షియస్ మెమరీ అంటాం. తెలియకనే వాళ్ళకి ఆ బాధ్యతలన్నీ నావే, ఈ భారం అంతా నాదే అనేది గట్టిగా నాటుకుపోయింది అనమాట. సో కాస్త అటు ఇటు ఉన్న ఇంట్లో మీ ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ ఉన్నారు, షీ ఈజ్ ఆల్సో ఈక్వలీ ఎర్నింగ్, తనంతటని కూడా సంపాదిస్తూ ఉండొచ్చు, కానీ అది మగవాడికి అక్కడ అంటది అనమాట. తను ఓకే ఫైన్, కానీ స్టిల్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ మైన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. సో అది ఇట్స్ అ వెరీ డీప్ రూటెడ్ ట్రబుల్. అది మెల్లమెల్లగా మేబీ మేము ఇటువంటి మాట్లాడాలి వచ్చే కొద్దికి దాని నుంచి బయటపడాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో సార్ ఇప్పుడు కొంతమంది అంటుంటారు క్యాన్సర్ అనేది కూడా జెనెటికల్గా కూడా రావచ్చు అని, అందులో ఏమాత్రం నిజం ఉందంటారు? అంటే ఇట్స్ వెరీ బ్రాడ్ టర్మ్ అండి. క్యాన్సర్ జెనెటికలీ వస్తుంది అనేది ఇట్స్ వెరీ బ్రాడ్ టర్మ్. అన్ని క్యాన్సర్స్ అలా జెనెటికలీ రావండి. కొన్ని ఫెమిలియల్ టెండెన్సీ అని అంటాం, అంటే మన ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళలో పలానా క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఎక్కువ, వాళ్ళు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ క్యాన్సర్ ఈ ఫ్యామిలీలో ఉంది కాబట్టి ఖచ్చితంగా నీకు వస్తుంది అనడం తప్పండి. ఆ టెండెన్సీ ఉంది కదా, ఫ్యామిలీ హిస్టరీ ఉంది కదా, మనకు మళ్ళీ అగైన్ అక్కడ ఏంది, అట్లీస్ట్ వన్స్ ఇన్ ఇయర్ వెళ్ళడం, చెకప్ చేయించుకోవడం, మీరు వెళ్ళిన డాక్టర్కి చెప్పాలి నా ఫ్యామిలీ హిస్టరీలో పలానా క్యాన్సర్ ఉంది, మా ఫ్యామిలీ హిస్టరీలో ప్రాస్టేట్ క్యాన్సరో లేకపోతే బవల్ క్యాన్సరో లివర్ క్యాన్సరో ఏదో ఒకటి ఏదైతే ఉందో అది ఉంది అనే డాక్టర్కి తెలవాలి అనమాట. అప్పుడు వాళ్ళు దానికి సంబంధించిన స్క్రీనింగ్ అనేది చేస్తూ వస్తారు. సో సార్ ఇప్పుడు బేసిక్గా మనకి ఏదైనా కూడా మనం లైఫ్లో చేసుకునే కొన్ని చేంజెస్ వల్ల మన హెల్త్ పైన చాలా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. సో మెయిన్గా మెన్లో ఈ ప్రాస్టేట్ కానీ లేకపోతే ఈ టెస్టిక్యులర్ క్యాన్సర్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏమంటారు? ఇప్పుడు ప్రాస్టేట్ క్యాన్సర్ అండ్ టెస్టిక్యులర్ క్యాన్సర్ రెండు కూడాను లైఫ్ స్టైల్ వల్లనే వచ్చే క్యాన్సర్స్ కాదండి ఇవి. ఆ ప్రిపాండరెన్స్ అంటే కొంతమందికి ఆ టెండెన్సీ క్యాన్సర్ వచ్చే లక్షణాలు కొన్ని ఇన్నేట్గా శరీరంలోనే ఉంటాయి, ఏదో ఒక స్టేజ్లో అవి బయటపడతాయి అన్నమాట. కానీ ఓవరాల్గా మనం చెప్పాలంటే స్ట్రెస్ ఈజ్ కాజ్ ఫర్ మెనీ థింగ్స్. అంటే ఆ స్ట్రెస్ ఉండడం వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ రావచ్చు, మెంటల్ స్ట్రెస్ వల్ల రావచ్చు, స్లీప్ డిస్టర్బెన్సెస్ రావచ్చు, చాలా వస్తాయి. అలానే క్యాన్సర్ టెండెన్సీ ఉన్న వాళ్ళలో ఇంకాస్త త్వరగా వచ్చేలా చేయొచ్చు, దట్ ఈస్ స్ట్రెస్ రిలేషన్. ఈ రోజుల్లో లైఫ్ స్టైల్ ఇష్యూస్, లైఫ్ స్టైల్ మార్బిడిటీస్ అంటే బీపీ ఉండడం, షుగర్ ఉండడం 30-35% మందికి ఉంటున్నాయండి. 100 మంది అంటే దాంట్లో 30 మందికి బీపీ షుగర్లు ఉంటున్నాయి. దట్ ఈస్ అ వెరీ హై మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం, లావుగా అవ్వడం, ఒబిసిటీ ఎక్కువైపోయింది. ఇవన్నీ ఫుడ్, అడల్టరేటెడ్ ఫుడ్, వాటర్ క్వాలిటీ అన్నీ క్షీణిస్తున్నాయి పోగపోగా. ఒకటని కాదండి, ఇవన్నీ మన చుట్టూ చేరుకున్న దయ్యాలాంటివి అనుకోండి. ఓ బీపీ, ఒక పక్క షుగరు, బరువు, లావు ఉండడం, భోజనం కల్తీ ఉన్నవి, ఆయిల్స్, ఎవ్రీథింగ్ ఈజ్ అ ప్రాబ్లమ్. సో ఇన్వర్డ్గా మనం అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మనం చేయగలిగింది మన చేతిలో ఉన్నవి, వీ షుడ్ బి కేర్ఫుల్ అబౌట్ ఇట్. సో సార్ ఇప్పుడు ఈ ఓవరాల్ కాన్సెప్ట్ వచ్చేసి నవంబర్ అని అంటున్నారు, మోస్టాష్ ప్లస్ నవంబర్ అని. సో ఈ నవంబరే ఎందుకు, అండ్ మోర్ ఓవర్ దీనికి నవంబర్ అన్న పేరే ఎందుకు? నవంబర్ అంటే ఇనిషియల్గా ఈ కాన్సెప్ట్ ఆఫ్ నవంబర్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో వాళ్ళు 2003లో ఏదైతే స్టార్ట్ అయింది, దే చోస్ ద మంత్ ఆఫ్ నవంబర్. పర్టికులర్గా ఈ నెల ఎందుకు ఎంచుకున్నారు అనే దానికి దేర్ ఇస్ నో పర్టికులర్ రీజన్. కాకపోతే ఆ ముస్టాష్ గ్రో చేయడము, నవంబర్ అనేది రెండు పదాలు కలిపితే ఇట్ ఈస్ బికమ్ నవంబర్ అనేది ఇట్స్ కమ్అట్. ఇప్పటికి 22-23 ఏళ్ళు అయిందనమాట. సో అలా ఇనిషియల్గా ఈ ఫౌండింగ్ మెంబర్స్ ఇద్దరు ఉన్నారు, వాళ్ళు ఎవరైతే దే చోసన్ దిస్ నేమ్ అండ్ మంత్, అక్కడి నుంచి అలా వస్తుందండి, అంతకుమించి స్పెసిఫిక్ రీజన్ ఏం లేదు. సో సార్ ఇప్పుడు మీరు అంటున్నారు నియర్లీ 22 or 23 years, బట్ ఇప్పటికీ చాలా మందికి ఏంటి అని అంటే ఈ నవంబర్ అన్నది ఐడియా లేదు, అదేవిధంగా మెన్స్లో వస్తున్నటువంటి ఈ హెల్త్ ఇష్యూస్ గురించి కూడా అవేర్నెస్ లేదు. సో ఈ అవేర్నెస్ ఇంకా అందరికీ రీచ్ అవ్వాలంటే మన వంతుగా మనం ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి? నేను అన్నట్టు నవంబర్ అనే పదం మన ఇండియాకి సంబంధించిన కొత్త కాన్సెప్ట్ అండి. పోయిన ఒక 5-6 ఏళ్ళగా కొద్దిగా చూస్తున్నాం. ఈ నెలలో ఈ కార్పొరేట్ కంపెనీస్ సైడ్ నుంచి కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కొన్ని యాక్టివిటీస్ చేయడం వాళ్ళ వల్ల ఈ పదం వినపడుతుంది అనమాట. ఈ పదం వినపడినా వినపడకపోయినా మనం ఎటొచ్చి గుర్తుపెట్టుకోవాల్సింది హెల్త్ కేర్ అవేర్నెస్ అనేది జరగాలి. ఇవన్నీ టూల్స్ అనమాట, కాస్త మనసుకు ఆహ్లాదకరంగా ఉండేవి, కాస్త జాలీగా చేయగలిగిన విషయాలు కాబట్టి అలా గుర్తుండిపోతుందని ఇటువంటి కాన్సెప్ట్స్ వస్తాయి.
ఇప్పుడు మేము మా హాస్పిటల్ ఇప్పుడు ఏఎన్యూ హాస్పిటల్ తరపున మేము ఎటొచ్చి యూరాలజీ ఇస్ ద ఓన్లీ స్పెషాలిటీ, యూరాలజీ నెఫ్రాలజీ సెంటర్స్ కాబట్టి వీ బిలీవ్ మా తరపు నుంచి మా బాధ్యత కూడా అది టు స్ప్రెడ్ మెన్స్ హెల్త్ గురించి అవేర్నెస్ పెంచడానికి. సో ఈ మంత్లో మేము కాస్త ఈ హెల్త్ అవేర్నెస్ ప్యాకేజెస్ చేయడం కానివ్వండి, పేషెంట్స్కి దీని గురించి ఇంకాస్త ఎక్కువ చెప్పడం, బయట వెళ్ళినప్పుడు యూనో కమ్యూనిటీస్లో వెళ్ళి మేము ఇంటరాక్ట్ అయినప్పుడు దీని గురించి ఎక్కువ చెప్పడం, ఈ థీమ్ బేస్లోనే ఈ నెలంతటా కొద్దిగా ఇలా ఇంటర్వ్యూస్ మాట్లాడుతున్నప్పుడు కానివ్వండి. సో ఎక్కువ మంది దీని గురించి మాట్లాడే కొద్దికి నలుగురికి తెలుస్తుందండి. నలుగురు విన్నారంటే వాళ్ళు ఇంకా నలుగురికి చెప్తారు. సో వీలైనంత వరకు మా సైడ్ నుంచి హెల్త్ ప్యాకేజెస్ కానివ్వండి, ఇటువంటి ఇంటర్వ్యూస్ ఇవ్వడము, ఆన్లైన్ క్యాంపెయిన్స్ చేయడము, ఇలా మా ప్రయత్నం మేము చేస్తున్నామండి. వీ వాంట్ టు టేక్ ఇట్ ఇన్ అ బిగర్ వే. యా. సో సార్ అంటే లాస్ట్ ఇయర్ మై పర్సనల్ అంటే లైక్ నేను ఏంటి అని అంటే ఒక క్యాంపెయిన్ నేను అటెండ్ అయ్యాను, లైక్ ఇదే మెన్ హెల్త్ కోసం అని చెప్పి. సో వాళ్ళలో ఏంటంటే ఎక్కువ శాతం మంది బైక్ రైడర్స్ ఉన్నారు. సో ఈ బైక్ రైడర్స్కి క్యాన్సర్స్కి సంబంధం ఏంటి? ఏం లేదండి, నేను ఫస్ట్లో చెప్పాను కదా, బైక్ అండ్ కార్లో అనే పిచ్చి మగవాళ్ళకి ఎట్లాగో అది న్యాచురల్గా వస్తుంది అనమాట. సో బైక్ రైడర్స్ క్లబ్ అనే వాళ్ళు ఈ మొవెంబర్తో అసోసియేటెడ్గా చాలా క్లోజ్గా అసోసియేటెడ్ ఉన్నారండి గ్లోబలీ కూడా. బైక్ రైడింగ్ ఈజ్ అసోసియేటెడ్ అండ్ అది ఒక మగవాళ్ళకి క్లోజ్గా ఉన్న కాన్సెప్ట్ కాబట్టి దే హావ్ అసోసియేటెడ్ బైక్ రైడర్స్ విత్ మెన్స్ హెల్త్. కాబట్టి ఎక్కువ మటుకు ఈ క్యాంపెయిన్స్ కూడా ఈ బైక్ రైడర్స్ తోటి మొవెంబర్కి సంబంధించి చాలా క్యాంపెయిన్స్ జరుగుతున్నాయండి. మన హైదరాబాద్లో కూడా ఈ మధ్య మొదలయ్యాయి. సో ఈ బైకర్ క్లబ్స్ వాళ్ళందరూ కూడాను మీసాలు పెంచుకోవడం, దానికి సంబంధించిన టీషర్ట్స్ వేసుకోవడం, అండ్ దే గో ఫర్ ఈ బైక్ రైడ్స్ లాగా. అంతేకానివ్వండి బైక్ రైడింగ్ వల్ల క్యాన్సర్ కానీ బైకర్స్కి సంబంధించి క్యాన్సర్స్ అని అట్లా కోరిలేషన్ స్పెసిఫిక్ ఏం లేదు. సో సార్ ఇప్పుడు లైక్ మన ఏఐఎన్యూలో ఈ అదే ప్రాస్టేట్ క్యాన్సర్ కానీ టెస్టిక్యులర్ క్యాన్సర్కి కానీ ఏ విధమైనటువంటి ఎక్విప్మెంట్ ఉంది ట్రీట్మెంట్ కోసం కానీ, లేకపోతే ఎలాంటి ట్రీట్మెంట్ ఫాలో అవుతున్నారు? ఇప్పుడు ప్రాస్టేట్ క్యాన్సర్కి సంబంధించినంత వరకు ఇనిషియల్గా ఎవాల్యుయేషన్ చేయడం కానివ్వండి, ఎర్లీ స్టేజెస్లోని ప్రాస్టేట్ క్యాన్సర్ని డయాగ్నోస్ చేయడానికి సరిపడిన బ్లడ్ టెస్ట్ కానివ్వండి, ఎగ్జామినేషన్ కానివ్వండి, దానికి ఎస్పెషలీ ఆంకాలజీ డివిజన్ అంటే యూరో ఆంకాలజీ అంటమాట. యూరాలజీలో మళ్ళీ ఒక 7-8 సబ్ స్పెషాలిటీస్ ఉన్నాయండి. అందులో మాకు దెర్ ఇస్ ఎ డెడికేటెడ్ యూరో ఆంకాలజీ డిపార్ట్మెంట్. అంటే మేము అన్ని క్యాన్సర్స్, యూరాలజీకి సంబంధించిన క్యాన్సర్స్ ఏమున్నాయి, కిడ్నీ క్యాన్సర్, బ్లాడర్ క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్, టెస్టిక్యులర్ క్యాన్సర్, ఈ 4 యూరాలజిస్ట్కి సంబంధించిన ఆర్గన్స్ అనమాట. సో మేము ఇందులో వీ హ్యావ్ అ సపరేట్ సబ్ స్పెషాలిటీ యూనిట్ అనమాట. ఈ ప్రాస్టేట్ క్యాన్సర్కి సంబంధించి ఈ రోజుల్లో అన్నిటికంటే అడ్వాన్స్ ట్రీట్మెంట్ అంటే రోబోటిక్ సర్జరీస్ అండి. అది కూడా క్యాన్సర్ ఎంత త్వరగా డయాగ్నోస్ చేయగలిగితే, క్యాన్సర్ ప్రాస్టేట్లోనే ఉంది ఇంకెక్కడ పాకలేదు అంటే సిచ్యువేషన్లో మనం డయాగ్నోస్ చేయగలిగితే రోబోటిక్ సర్జరీ వర్క్స్ ఫెంటాస్టిక్లీ వెల్. ఈ రోజుల్లో అడ్వాన్స్డ్ సర్జరీ ఇన్ రోబోటిక్, ప్రపంచంలో ఎక్కడన్నా వెళ్ళండి, ద బెస్ట్ సర్జరీ ఫర్ ప్రాస్టేట్ అంటే ఈజ్ రోబోటిక్ సర్జరీ. దట్ వీఆర్ వెరీ మచ్ చేస్తున్నామండి. మాకు ఏఎన్యూలో ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ద కంట్రీ అండ్ చాలా సర్జరీస్ పర్ఫామ్ చేస్తాం. ఈ రోజుల్లో రోబోటిక్ సర్జరీస్ ఆర్ సీన్ ఇన్ మెనీ సెంటర్స్ మన కంట్రీలో మెనీ ప్లేసెస్లో ఉన్నాయి. కానీ ఒక సింగిల్ స్పెషాలిటీ అయ్యి ఉండి యూరాలజీనే ప్రాక్టీస్ చేస్తున్న మా యూనిట్లో కూడా వీఆర్ డూయింగ్ రోబోటిక్ సర్జరీస్. సో సార్ ఇప్పుడు మీరు అన్నట్టు లైక్ మనకి క్యాన్సర్ అనేది వచ్చిన తర్వాత మనకి బాడీలో డిఫరెంట్ పార్ట్స్కి కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో ముఖ్యంగా ఈ టెస్టిక్యులర్ కానీ లేకపోతే ప్రాస్టేట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళలో మెయిన్గా ఏ బాడీ పార్ట్స్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉన్నాయి అదర్ దాన్ దిస్ టెస్టికల్స్ అండ్ ప్రాస్టేట్? వేరే పార్ట్స్కి స్ప్రెడ్ అయ్యింది అని అంటే మెటాస్టాటిక్ క్యాన్సర్ అంటామండి. ఎక్కువ మనం మెటాస్టాసిస్ ఈ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళలో చూసేది ఫస్ట్ ఈజ్ బోన్, లంగ్స్, లివర్, బ్రెయిన్. చాలా రేర్గా మళ్ళీ బ్రెయిన్. సో ఎక్కువ కామన్గా చూసేది మనం ఈజ్ బోన్ అండ్ లంగ్స్ అండ్ లివర్లో నెక్స్ట్ చూస్తాం అనమాట. సో ఈ ప్రాస్టేట్ గ్రంథి దాటి ఈ అవయవాలకు వచ్చింది అనుకోండి, అప్పుడు ట్రీట్మెంట్ మొడాలిటీస్ మారుతాయి. ఏ స్టేజ్లో ఉన్నదా అన్నదాన్ని బట్టి సర్జరీ, దాంతోపాటు కీమోథెరపీ, రేడియోథెరపీ అన్ని ఆప్షన్స్ వస్తాయి అనమాట. అది ప్రతి ఒక్కరికి ఇట్స్ టైలర్ మేడ్ ఆప్షన్ అంటాం. ఆ పర్టికులర్ ఏజ్ గ్రూప్ ఎంత, వాళ్ళకున్న ఇబ్బందులు ఏంది, వాళ్ళకున్న స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ ఏంది, ఇవన్నీ చూసి వీ డిసైడ్ ఎటువంటి ట్రీట్మెంట్ బెస్ట్ అనేది దాని తగ్గట్టు డిసైడ్ చేస్తాం. సో సార్ బేసిక్గా ఇప్పుడు క్యాన్సర్ అన్నానంటే హ్యూమన్ పాపిలోమా వైరస్ దానికి సంబంధించి ఉంటుంది. సో ఇది లైక్ ఈ టెస్టికల్స్ ఈ క్యాన్సర్కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? హ్యూమన్ పాపిలోమా వైరస్ ఈజ్ అ డిఫరెంట్ ఎంటిటీ ఆల్ టుగెదర్. గైనకలాజికల్ క్యాన్సర్స్లోని, సిఎస్ సర్విక్స్లోని కొన్ని హెచ్పివి, అందుకే ఆ వ్యాక్సిన్స్ అన్ని వస్తాయి అనమాట. దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్ అండి. దీనికి ప్రివెంటివ్ మెజర్స్ లాగా కానివ్వండి, ఇట్లా వ్యాక్సినేషన్స్ కానివ్వండి, వైరస్ రిలేటెడ్ కానివ్వండి కాదండి. దిస్ ఇస్ బోత్ ప్రాస్టేట్ అండ్ టెస్టిక్యులర్ క్యాన్సర్స్ ఆర్ నాట్ రిలేటెడ్ టు దట్. అట్లా జరుగుతుంది. సో ఇది కంప్లీట్గా క్యూర్ చేసే పద్ధతులు ఏమైనా ఉన్నాయా? అదే అండి, ఎర్లీగా డయాగ్నోస్ అయిన వాళ్ళల్లో ఈ రోబోటిక్ సర్జరీ చేసి ప్రాస్టేట్ గ్లాండ్ మొత్తం తీసేసినప్పుడు చాలా వరకు ఇట్ ఈస్ నియర్ క్యూర్
అంటాం. 100% క్యూర్ అని ఎప్పుడు చెప్పమండి క్యాన్సర్స్లో. బట్ ఇట్ ఈస్ అ క్యూరేటివ్ ఇంటెంట్ అంటాం. అంటే రోబోటిక్ సర్జరీ చేసే ఒక ఇంటెంట్ అంటే మన దాంట్లో ఉన్న ఆలోచన ఏంది, ఈ క్యాన్సర్ని క్యూర్ చేయడానికే చేస్తాం అనమాట. ఎస్ వీ క్యాన్ క్యూర్ ఇట్ వెన్ ఎస్పెషలీ వీ డూ ఇట్ ఇన్ ఎర్లీ స్టేజెస్. ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. సో సార్ ఇప్పుడు అంటే లైక్ నియర్లీ క్యూర్ అని అంటున్నారు, మళ్ళీ తర్వాత ఫర్దర్గా ఫ్యూచర్లో మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయా? లేదు అని అంటే ఇప్పుడు మనం కంప్లీట్గా మీరు అన్నట్టు రోబోటిక్ సర్జరీ చేసిన తర్వాత ప్రాస్టేట్ గ్లాండ్ని తీసేస్తామని అంటున్నారు, దానివల్ల ఫర్దర్గా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? ఫ్యూచర్లో ఈ క్యాన్సర్ మళ్ళీ వచ్చే అవకాశం ఉందా అంటే కొద్దిగా ఒక పర్సంటేజ్ పుస్తకాల ప్రకారం కానివ్వండి పర్సంటేజ్తో డెఫినెట్గా ఉందండి. వెరీ స్మాల్ పర్సంటేజ్. ఎస్పెషల్లీ మళ్ళీ చెప్తున్నాను, ప్రాస్టేట్ గ్లాండ్లోనే క్యాన్సర్ ఉంది, బయటకు ఎక్కడికి పాకలేదు అనే స్టేజ్లో మనం సర్జరీ చేసినప్పుడు 95 నుంచి 96% వరకు ఎవరికి ఏ ఇబ్బంది రాదండి. మైక్రోస్కోపిక్ స్ప్రెడ్ అని అంటాం. అంటే కంటికి కనిపించనివి సూక్ష్మంగా ఎక్కడన్నా స్ప్రెడ్ అయ్యి ఉంది అనుకోండి, అది ఎటువంటి టెస్ట్లో కూడా బయటపడదు. ఫ్యూచర్ ఫాలోఅప్లో ఎప్పుడన్నా బయటపడితే దాని తగ్గట్టు మళ్ళీ ట్రీట్మెంట్ చేసుకోవాల్సి రావచ్చు అనమాట. ఈ ప్రాస్టేట్ సర్జరీ వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే, సర్జరీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎటువంటి సర్జరీలో అయినా కొన్ని కామన్ కాంప్లికేషన్స్ ఉంటాయండి, అవన్నీ మేనేజబులే. కానీ ఎక్కువ మటుకు జనంలో ఉన్న భయం ఏంటంటే ప్రాస్టేట్ సర్జరీ, ఈ రోబోటిక్ ప్రాస్టేట్ సర్జరీ చేసుకున్న వాళ్ళల్లో యూరినరీ ఇన్కాంటినెన్స్ అని అంటాం. యూరిన్ తెలియకుండానే లీక్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఒక 5-6 ఏళ్ల ముందు ఇది రిలేటివ్గా ఈ కాంప్లికేషన్ ఎక్కువ ఉన్న, ఈ రోజుల్లో టెక్నిక్ కానివ్వండి, ఉన్న ఇన్స్ట్రుమెంట్స్తో కానివ్వండి చాలా తక్కువ అయిపోయిందండి. ఇట్ ఈస్ వెరీ లెస్. కొంతమందికి యూరినరీ లీక్ ఉన్నా కానివ్వండి, కొంతమందికి 2 రోజుల్లోనో వారం రోజుల్లోనే మహా అంటే నెల రోజుల్లోనే మళ్ళీ ఆ కంట్రోల్ వచ్చేస్తుంది. సో యూరిన్ ఇన్కాంటినెన్స్ అంటే యూరిన్ తనకు తెలియకుండానే లీక్ అయిపోవడం అన్నది ఈ రోజుల్లో అంత పెద్ద కాంప్లికేషన్గా కాదు, అంత ఎక్కువ మందిలో కూడా ఇది కనపడట్లేదు. సో సార్ ఇప్పుడు బేసిక్గా ఈ క్యాన్సర్ అనేది మనం ఏ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా చూడొచ్చు? ఎక్కువ మటుకు ఈ ప్రాస్టేట్ క్యాన్సర్స్ ఈజ్ 50 అండ్ అబవ్ అండి. 50 to 60 ఎక్కువ హైయెస్ట్ ఇన్సిడెన్స్ ఉన్నది అని అనుకోండి. 65 to 75 మధ్యలో ఉన్న వాళ్ళలో ఎక్కువ ఉంటుందండి ఇన్సిడెన్స్. సో సార్ ఇప్పుడు మనకి ఏదైనా కూడా మనం ఒక డిజీజ్ని కానీ లేకపోతే అనారోగ్య సమస్యని కానీ మన దగ్గర రానివ్వకుండా ఉండాలి అంటే ఫస్ట్ మన లైఫ్ స్టైల్ చేంజ్, ఫుడ్ చేంజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ క్యాన్సర్ నుంచి మనం అంటే వచ్చిన తర్వాత దాన్ని మనం ఏం చేయలేము. సో రాకుండా ముందు మనం ఎలాంటి లైఫ్ స్టైల్ని అలవర్చుకుంటే బెటర్ అంటారు? ఒకటి లైఫ్ స్టైల్, రెండవది కాన్స్టెంట్ హెల్త్ చెకప్ అండి. డెఫినెట్గా రొటీన్గా 40 years పైబడిన తర్వాత యాన్యువల్ హెల్త్ చెకప్ చేసుకోండి అని ఈ రోజుల్లో ప్రతి ఒక్క డాక్టరు, ఏ స్పెషలిస్ట్ అయినా చెప్తున్నారు అనమాట. ఈ మనం బతుకుతున్న రోజులు కానివ్వండి, మనం తింటున్న తిండ్లు కానివ్వండి, ఉన్న సిచ్యువేషన్కి తగ్గట్టు 40 ఏండ్లు పైపెచ్చున్న వాళ్ళందరూ సంవత్సరానికి ఒక్కసారి మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకోవాలి. ఎటువంటి క్యాన్సర్ లక్షణాలు ఉన్నా ఏదో ఒక విధంలో వీటిలో బయటపడే అవకాశం ఉంటుంది. లైఫ్ స్టైల్కి సంబంధించినంత వరకు ఇందాక నేను అన్నట్టు న్యూట్రిషన్ రిలేటెడ్ ఫుడ్, హెల్దీ ఫుడ్, డైలీ ఎక్సర్సైజ్, గుడ్ స్లీప్, ఇవి 3 అండి సూత్రాలు. ప్రాస్టేట్కనే కాదు, ఏ దానికైనా సరే, మెంటల్ హెల్త్ అయినా కార్డియక్ హెల్త్ అయినా అన్నిటికీ రోజు వ్యాయామం చేయాలి. ఒక 30 నిమిషాలు కాకపోతే 45 నిమిషాల వరకు చేయాలి ఖచ్చితంగా. తింటున్న భోజనం మీద ఒక కన్నేసి ఉంచండి. హెల్దీ ఫుడ్, బాగా నిద్రపోండి. 7 నుంచి 8 గంటల పాటు రోజు హాయిగా నిద్రపోవాలి. ఈ మాత్రం చేయగలిగితే మోస్ట్ ఆఫ్ ది ఇష్యూస్ ఆర్ ఇన్ కంట్రోల్. సో సార్ వన్ ఫైనల్ థింగ్, లైక్ ఇప్పుడు మీరు అవేర్నెస్ చేస్తున్నారు, అవేర్నెస్ క్యాంపెయిన్ చేస్తున్నారు కాబట్టి సో మీ సైడ్ నుంచి ఆల్ మెన్స్కి మీరు ఏ విధమైనటువంటి సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు? సో ఈ మంత్ ఆఫ్ నవంబర్లో, దీన్ని మొవెంబర్ అని అంటాం కాబట్టి మొవెంబర్కు ఉన్న సందర్భంగా అందరికీ చెప్పొచ్చేది ఏంటంటే, ఏ విషయమైనా సరే హెల్త్కి రిలేటెడ్గా ఉన్నది లోన పెట్టుకొని మీరంతటా మీరే దానికి సెల్ఫ్ డయాగ్నోసిస్ చేసి, ఈ రోజుల్లో ఉన్న ఈ వాటెవర్ ఇంటర్నెట్ కానివ్వండి, చాట్ జీపీటీలు కానివ్వండి, అందులో చదివి మీరంతటా మీరు ట్రీట్మెంట్ చేసుకోవడం ఆపేయండి. త్వరగా మీ దగ్గర ఉన్న ఫ్యామిలీ ఫిజిషియన్, యూరాలజిస్ట్ అనే కాదు, మీకు సన్నిహితంగా ఉన్న ఒక డాక్టర్ని సంప్రదించండి. వాళ్ళు ఏ స్పెషలిస్ట్ని కలవాలో చెప్తారు. ఫస్ట్ ఈజ్ టు ఓపెన్ అప్. తర్వాత 40 years ఏజ్ పైన ఉన్న వాళ్ళందరూ సంవత్సరానికి ఒక్కసారి మాస్టర్ హెల్త్ చెకప్ ఖచ్చితంగా చేసుకోవాలి. బీయింగ్ స్ట్రాంగ్ అని అంటే అర్థం ఏంటంటే టు రియాక్ట్ ఎర్లీ, అంతేగాని సైలెంట్గా సఫర్ అవ్వడం కాదండి. సఫరింగ్ క్వైట్లీ ఈజ్ నాట్ బీయింగ్ స్ట్రాంగ్. సో స్ట్రాంగ్ మెన్ అంటే అర్థమైంది, ఆ హెల్త్లో రిలేటెడ్ ఇష్యూస్ని కూడా త్వరగా ఫైట్ చేయడం ఈజ్ బీయింగ్ స్ట్రాంగ్. నాకు ఇబ్బంది ఉందని చెప్పుకోవడం ఈజ్ నాట్ బీయింగ్ స్ట్రాంగ్ అనుకోవడం పొరపాటు. సో ఎర్లీగా డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవడం, యాన్యువల్ హెల్త్ చెకప్స్ చేసుకోవడం ఆర్ ద 2 golden rules ఫర్ ఎనీ ప్రాబ్లమ్స్ యూ హ్యావ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే. సో చూస్తున్నాం కదా, అంటే మెన్స్లో వచ్చేటువంటి చాలా వరకు కూడా ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ కానీ టెస్టికులర్ క్యాన్సర్ కానీ మనం ముందుగా సిమ్టమ్స్ లేకపోవడం వల్ల దాన్ని మనం గుర్తించలేం. కానీ మనకు ఉన్నటువంటి రెగ్యులర్ ఎగ్జామినేషన్ చేసుకున్న తర్వాత మనకి ఏమైనా
తేడా కనిపించినప్పుడు లేకపోతే మనకి ఏదైనా ఇబ్బందులు అనిపించినప్పుడు వెంటనే తగిన డాక్టర్ని సంప్రదించి దానికి తగ్గట్టుగా మన దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉందా ఏంటి అన్నది కూడా మనకి డాక్టర్స్ పూర్తిగా వివరిస్తారు. కాబట్టి ఈ నవంబర్ మంత్లో కంప్లీట్గా మెన్స్ అందరూ కూడా వాళ్ళ హెల్త్ పైన కాన్సన్ట్రేట్ చేయడం కోసం మొవెంబర్ అనే కాన్సెప్ట్ తోటి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చేస్తున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ కానీ ఇలాంటి సిమ్టమ్స్ ఎవరికైనా అనిపించినప్పుడు తగినటువంటి యూరాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యేసి మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీ హెల్త్ని కూడా ఆరోగ్యంగా ఉంచుకోండి.